విశ్వసనీయత అన్న పదానికి చంద్రబాబు పాతరేశారని ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ప్రజలు కొడతారేమోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ తన పార్టీ వెబ్సైట్ నుంచి తీసేసిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్న ఆయన ఇవాళ సిటిఎం నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా మరో 2 అడుగులు ముందుకేస్తానన్నారు జగన్. 4 ఏళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అధికార పార్టీపై ఫైర్ అయ్యారాయన. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరులో పర్యటిస్తున్న జగన్ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతులు, చేనేత కార్మికులతో మాట్లాడుతూ వారి సాధక బాధలను తెలుసుకున్నారు. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇదే చేనేతలకు సంబంధించి ఆయన ఏం చెప్పాడు అని చెప్పి ఆయన మేనిఫెస్టో నుంచి 2 పేపర్లు తీశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికితే మేనిఫెస్టో కనపడదు. కారణం ఏమిటో తెలుసా? ఆ మేనిఫెస్టో కనపడింది అని అంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పేపరు ఏదో ఒక కులాన్ని మోసం చేస్తూ ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా కూడా మోసం చేసిన పరిస్థితులు. వైసీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులతో పాటు బీసీల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు జగన్. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని, ఆరోగ్యశ్రీని హైదరాబాద్లో కూడా అమలయ్యేలా చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న బాబు ఆ హామీని మరచిపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామన్నారు జగన్. ప్రతి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం అంతా కూడా చూసాం. ఒక ఇల్లు కట్టించల, ఇల్లు ఇంటితో పాటు షెడ్డు 2 చెప్పాడు, ఒక ఇల్లు కట్టించల. మీరంతా కూడా చూశారు. చూసిన నేపథ్యంలో చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. 49వ రోజు ప్రజా సంకల్ప యాత్ర రేగంటివారిపల్లి మీదుగా సిటిఎం వరకు 14.5 కిలోమీటర్ల మేర సాగింది. ఇవాళ తన యాత్రను సిటిఎం నుంచి ప్రారంభించి పూలవాండ్లపల్లి, కసిరావుపేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పురుగుపల్లి, విఠలాం, టిఎం లోయ, జమ్మిలవారిపల్లి మీదుగా ముందుకు సాగనున్నారు.